ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేయాలి. ఇవి అసలు ప్రాన్స్ లానే లేవు కదా, ఏదో ఒక ఫిష్ లాగా లేకపోతే చికెన్ పీస్లా ఉంది కదా. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. అంతలోపు మనం కోటింగ్ ప్రాసెస్కి వెళ్దాం. 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోండి, అలాగే 1 కప్ కార్న్ఫ్లేక్స్ని కూడా తీసుకోండి. కార్న్ఫ్లేక్స్ని కొంచెం క్రంచీగా రావాలి కాబట్టి మనం లిటిల్గా కింద స్మాష్ చేసుకోవాలన్నమాట వీటిని. అంతలోపు ఒక ఎగ్ తీసుకోండి. ఒక ఎగ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం తీసుకున్న పీసెస్ చాలా తక్కువ కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా విస్క్ చేసుకోవాలన్నమాట, బీట్ చేసేసుకోవాలి. లేకపోతే ఒక్కసారి ఒక ప్రాన్ని డిప్ చేయగానే మనకి ఎగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఏం జరగకుండా ఇలా బాగా విస్క్ చేసేసుకోండి. అంతలోపు నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్